పుస్తక ప్రియులతో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం మైదానంలో నిర్వహిస్తున్న 36వ పుస్తక మహోత్సవం కిటకిటలాడింది. యువత ఎక్కువ మంది పుస్తక మహోత్సవానికి వచ్చి ఏ స్టాళ్లలో ఎటువంటి పుస్తకాలు ఉన్నాయో తిలకించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో వచ్చి ఉత్సాహంగా తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోళ్లు చేశారు. విజయవాడ పుస్తక మహోత్సవానికి వస్తున్న పాఠకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేవలం నగరానికి చెందిన వారు మాత్రమే కాకుండా కృష్ణా, గుంటూరు, ఏలూరు, ప్రకాశం తదితర జిల్లాల నుంచి పుస్తక ప్రియులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పుస్తక ప్రియులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పుస్తక మహోత్సవానికి తరలి రావడంతో శుక్రవారం సాయంత్రం ఇందిరాగాంధీ స్టేడియం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బుక్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసిన కొన్ని స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. పుస్తక ప్రేమికులు, చిన్నపిల్లలతో సందడి నెలకొంది. బుక్ స్టాల్స్ సాహిత్యాభిమానులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు కావడంతో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున బుక్ ఎగ్జిబిషన్కు తరలివచ్చారు. Actually, I think that roaming in this book fest is actually giving us a very good opportunity to explore every book. In online, mostly we don't find any books. We only find limited books, but here exploring every book of every genre, it's actually giving us a very much wide spread of our knowledge. And I think that exploring by ourselves and not depending on the present online generation and just taking these books and having the knowledge of on what to read and how to read and what books we need without spending time on ChatGPT or Google Gemini. I think it's very great, and mostly the collection of books is very awesome, and I think it's just so awesome. Thank you. పుస్తక మహోత్సవంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక స్టాల్స్ పుస్తక ప్రేమికులతో కలకలలాడుతున్నాయి. రామాయణం, భాగవతం గ్రంథాలతో పాటు అన్ని ఆలయాల స్థల పురాణాలు, భక్తి పుస్తకాలు సహా సహస్రనామాలు, చాలీసా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక న్యాయశాస్త్రం, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తక స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. న్యాయశాస్త్రం, చట్టాలు, జీఎస్టీ, సిపిఏ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి పుస్తకాలు లభించే 2 స్టాళ్లను ఈ ఏడాది ఏర్పాటు చేశారు. అలాగే ప్రస్తుత పోటీ పరీక్షల ప్రపంచంలో విద్యార్థులకు అవసరమైన సమగ్ర పుస్తకాలకు సంబంధించిన స్టాళ్లు సైతం సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ఆయా స్టాళ్లలో అన్ని పోటీ పరీక్షలకు అవసరమైన వ్యక్తిత్వ వికాసం సహా అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు జేఈఈ, నీట్, నెట్, ఎస్ఎస్సీ గ్రూపులకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు ఆయా స్టాళ్లలో లభిస్తున్నాయి. పుస్తక ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో వచ్చి వారికి నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేస్తున్నామన్నారు. పిల్లల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి బుక్ ఎగ్జిబిషన్ ఎంతో దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయవాడలో పుస్తక మహోత్సవం అనేది చాలా ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతుంది. సోషల్ మీడియా పెరిగిపోయింది. అందరూ కూడా ఎక్కువ సెల్ ఫోన్స్కి ఎత్తుకుపోతున్నారు అనేటువంటి బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ గ్రౌండ్లో మాత్రం చూస్తే పుస్తక ప్రియుల సంఖ్య మాత్రం ఏమాత్రం కొదవలేదనిపిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాల దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం సైన్స్కి, ఫిక్షన్కి సంబంధించినటువంటి పుస్తకాలు, వాటితో పాటుగా జనరల్గా సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటివి, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ ఆర్థిక పరిణామాలను విశ్లేషించే పుస్తకాలు, అనేక తరహా పుస్తకాలు ఇక్కడ అందుబాటులోకి ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ వేదికల మీద పెట్టేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఉపయోగపడే చర్చా వేదికలుగా నడుస్తున్నాయి. కాబట్టి దాదాపు వాటికి కూడా మంచి ఆదరణ ఉన్నట్టు కనబడుతుంది. ఏదైనా నగరంలో ఉన్నటువంటి ప్రజానీకం ఒక మంచి అవకాశం, సంక్రాంతికి ముందు ఒక మంచి అవకాశం వచ్చింది నూతన సంవత్సరంలో. కాబట్టి పుస్తకాలకి ఎంత ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడితో సమానం అన్నట్టుగా ఈ రోజున పుస్తక మహోత్సవం జరుగుతుంది. ఇక్కడికి రావడం, మళ్ళీ కొత్త కొత్త పుస్తకాలు కూడా పరిచయం అయినాయి. విజ్ఞానదాయకంగా ఉందని అనిపిస్తుంది.